చూస్తే ఏపీ రాజధాని అమరావతి పనులు ఇక ఫుల్ స్పీడ్ తో దూసుకెళ్లనున్నాయి. ఆగిపోయిన పనులను వెంటనే పునరుద్ధరించేందుకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం 20 పనులకు ఇటీవల సిఆర్డీ అథారిటీ మీటింగ్ ఆమోదం తెలిపింది. దీనిపై కాసేపటి క్రితమే ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ జీవో జారీ చేసింది. రాజధానిలో అసంపూర్తిగా ఉన్న 20 పనులకు మొత్తం 11,467 కోట్ల రూపాయలకు ప్రభుత్వం పరిపాలన ఆమోదం తెలిపింది. రైట్, ఏపీ రాజధాని అమరావతి పనులు ఇక ఫుల్ స్పీడ్ తో దూసుకెళ్లనున్నాయి. ఆగిపోయిన పనులను వెంటనే పునరుద్ధరించేందుకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, కూటమి ప్రభుత్వం మొత్తం 20 పనులకు ఇటీవల సిఆర్డీ అథారిటీ మీటింగ్ ఆమోదం తెలిపినట్లు కూడా కనిపిస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? శంకరి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దీని ఇక పనులు వేగవంతం కాబోతూ ఉన్నాయి. 2014 నుంచి 19 వరకు కూడా భూ సమీకరణ కానీ, లేకపోతే ఆ లేఅవుట్లు కానీ, లేకపోతే రాజధానిలో ఉండే పలు భవనాలకు కూడా వర్కులు శాంక్షన్ అవ్వటం, వాటి పనులు కూడా వేగవంతం అయ్యాయి. కానీ 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా పనులన్నింటినీ నిలిపివేయటమే కాకుండా బిల్డింగులన్నీ కూడా పాడుపడిపోయిన పరిస్థితి ఏర్పడింది. రాజధానిలో కూడా చివరికి పిచ్చితుమ్మ చెట్లు, కంప చెట్లు పెరిగినా కూడా వాటిని కూడా తొలగించే పరిస్థితి లేదు. మళ్ళీ 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తిరుగులేని ఆధిక్యతతో అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా రాజధానుల పనులు వేగవంతం చేయాలని చెప్పి నిర్ణయించింది. దీనికి ప్రపంచ బ్యాంకులు, ఏడీబీ అంటే ప్రపంచ బ్యాంకు నుంచి, ఏడీబీ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి మొత్తం 15,000 కోట్ల రూపాయలు రుణానికి సంబంధించి అంత ప్రతిపాదనలు పూర్తయి శాంక్షనింగ్ స్టేజ్లో ఉన్నాయి. మరి కొద్ది రోజుల్లోనే ఈ నిధులు రానున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే గతంలో ఏవైతే టెండర్లు పిలిచారో ఆ పిలిచిన టెండర్లన్నింటినీ కూడా రద్దు చేసి, ఎందుకంటే ఆ టెండర్ల కాలపరిమితి పూర్తవడంతో ఆ టెండర్లన్నింటినీ కూడా రద్దు చేసి మళ్ళా ఫ్రెష్ టెండర్లు పిలవాలి అని చెప్పి సిఆర్డీ అథారిటీ నిర్ణయించింది. అదేవిధంగా రాజధానిలో ఇప్పటి వరకు ఏవైతే భవనాలు ఉన్నాయో ఆ భవనాలు అసంపూర్తిగా మిగలటంతో వాటి స్ట్రక్చరల్ కెపాసిటీ ఎలా ఉందో కూడా చూసేందుకు చెన్నై, హైదరాబాదు అంటే ఐఐటి నుంచి నిపుణులు పిలిపించి స్టడీ చేయించి ఒక రిపోర్ట్ తీసుకున్నారు. వెంటనే కన్స్ట్రక్షన్ బిగిన్ చేయవచ్చు, ఈ కెపాసిటీ బాగుంది, ఫౌండేషన్ కూడా బాగుంది అని చెప్పడంతో వెంటనే సిఆర్డీ అథారిటీ సమావేశమై మొత్తం రాజధానిలో 20 పనులకు 11,467 కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంక్ అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిధుల్ని మంజూరు చేస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి ప్రభుత్వం ఆమోదానికి పంపింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ పనులన్నింటికీ కూడా ప్రభుత్వం ఆమోదం ఇవ్వటమే కాకుండా కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 968ని విడుదల చేసింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు ఈ పనులన్నిటికీ ఆమోదం తెలపటమే కాకుండా ఈ పనులను వెంటనే ప్రారంభించేందుకు టెండర్లు పిలవాలి అని కూడా అందులో ఆదేశించారు. ఇందులో ప్రధానంగా అఖిల భారత సర్వీస్ అధికారులతో పాటు ప్రజాప్రతినిధుల భవన సముదాయాలు అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాలు, అఖిల భారత సర్వీస్ ఐఏఎస్, ఐపీఎస్, అదేవిధంగా ఐఎఫ్ఎస్ అధికారులకు సంబంధించిన భవన సముదాయాల నిర్మాణం, 4th క్లాస్ ఎంప్లాయీస్కి సంబంధించిన భవన సముదాయాలు కూడా అసంపూర్తిగా అంటే 70 to 80% పనులు పూర్తి అయిపోయి మిగతా 30% పనుల కోసం ఎదురు చూస్తున్నాయి. వీటిని కంప్లీషన్ చేయడంతో పాటు రాజధానిలో బేసిక్గా 29 గ్రామాల్లో దాదాపుగా 35,663 ఎకరాలు ఇచ్చిన రైతులు భూ సమీకరణ కింద కూడా రైతులు ఇచ్చారు. ఇవన్నీ 29 గ్రామాలకు సంబంధించి 29,000 మంది రైతులు ఈ భూములు ఇచ్చారు. ఈ భూములన్నిటికీ కూడా రాజధాని రైతులకి రిటర్నబుల్ ప్లాట్స్ అంటే వాళ్ళు భూమి ఇచ్చారు కాబట్టి, వాళ్ళ వ్యవసాయం చేసుకునే భూమి ఇచ్చారు కాబట్టి వాళ్ళకి సిఆర్డీఏ రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చింది. వాళ్ళు కోరిన సైజుల్లో. వీటన్నిటిలో కూడా లేఅవుట్ అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటరు, అదేవిధంగా రోడ్స్, పవర్, ఈ 3 కూడా ఆ లేఅవుట్స్ అన్నింటినీ కూడా డెవలప్ చేసేందుకు కూడా మరికొన్ని నిధులు మంజూరు చేశారు. మొత్తం 11,467 కోట్ల రూపాయలకు మొత్తం 20 పనులకు ఆమోదం తెలుపుతూ కొద్దిసేపటి క్రితం పరిపాలన ఆమోదం ఇస్తూ కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.